సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే ఒక బ్రూస్ ని లాగా తీస్తాడు. అది యాజ్ ఆడియన్ చెప్తున్నాడు, సినిమా అయితే డిజాస్టర్. ఎందుకంటే ఇది ఏమంటే సెకండ్ హాఫ్ ఒక హై మూమెంట్ కూడా ఉండదు అన్న. నేను మెగాభిమాన్నే. అన్నయ్య గారి మాటలు నేను పొలిటికల్ స్పీచెస్ వింటారు, ఆయన చాలా జెన్యున్గా చెప్తారు. బట్ సినిమా పరంగా నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగాభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగాభిమానిలే ఏకీభవించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగాభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగాభిమాని క్లియర్గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్లో మొత్తం సాంగ్స్లో హైరానా సాంగే హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ ఒకటి అయిపోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న చూపుగా చూపించారు సెకండ్ పార్ట్లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని లైక్ ఇప్పుడు జగన్ గారి మార్క్ కానీ, పృథ్వీ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫైడ్ లేదు, యావరేజ్ అనే చెప్పాలి. అవుట్ ఆఫ్ 5 2.5 అనొచ్చు. యావరేజే కదా సినిమా.